క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము: అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన అది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పున్నదని వారికి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నారు కానీ చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడుడి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. నేటి దినాన మనం చూసాము, చెవిటివాడు మూగవాడిని యేసు ప్రభువారు స్వస్థపరిచిన తర్వాత వాడు లేచి బయటకు వెళ్ళి ప్రజలకు చెబుతాము అనుకునే సమయానికి యేసు ప్రభువారు ఆ బలహీనమైన వ్యక్తికి కాళ్ళకు బంధాలు వేసి మీరు వెళ్ళొద్దు అని వారికి ఆజ్ఞాపించారు. పైగా అక్కడ ఎక్కువసేపు ఉంటే ఇంకా ఎక్కువగా ఆయన్ని దేవతగా లేకపోతే మరొక విధంగా పరిగణించే ప్రమాదం ఉంది. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ వారిని ఉంచకుండా పంపించేసి ఇంకొక మాట అంటారు. ఇది ఎవరికి చెప్పవద్దు అన్న మాటను మనం చూస్తాం. ఎవరికి చెప్పవద్దు అన్నది కాస్త కొన్ని సందర్భాల్లో ఏమో చెప్పమని ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఏమో చెప్పవద్దు అని ఉంటుంది. ఇదే దెకపోలీలో మనం నిన్న మాట్లాడుకున్నాము. ఆ దెయ్యములు కొట్టిన వాడితోనేమో వెళ్ళి చెప్పమన్నారు. మరి ఇక్కడేమో ఎవరితోనూ చెప్పొద్దు అంటున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే ఏమీ లేదు. ఎవరైతే ఎప్పుడైతే తెలుసుకుంటారో యేసు ప్రభు వారు కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు చేశారని క్రౌడ్ ఎక్కువ అవుతుంది, జనసమూహం విస్తరించబడుతుంది. ఎప్పుడైతే జనసమూహం ఆ ఇదిలో విస్తారంగా కూడుకొని ఉంటారో అక్కడ యేసు ప్రభువారు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి జరగదు. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ రాజ్యమును వెంబడించమని ఆయన తన బోధను కొనసాగిస్తూ ఉంటూ మధ్యలో ఈ స్వస్థపరచటాలు ఇవి మధ్యలో ఆయన యాడ్ చేసుకున్న అంశాలు. మీరు మార్కు సువార్తనే మనం ముందుగానే మాట్లాడుకున్నాను చూసుకుంటే, నేను ఎందుకు రాలేదు, నేను స్వస్థపరచటానికో గాయాలు కట్టడానికో రాలేదు అన్న విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తారు. ఇక్కడ కూడా అంతే. ఈ స్వస్థపరచబడిన వాటితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి దేవునికి ఇలా జరిగింది ఇలా జరిగిందని ఎవరితోనూ చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే జనసమూహం ఎక్కువైపోతే నేను వచ్చే ఉద్దేశం అనేది నెరవేర్చదు అన్నది మనం అక్కడ చూస్తాం. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్న వారందరూ ఆయన చూసి ఆశ్చర్యపోవటం, ఆయన చేస్తున్న అద్భుతాలను చూసి ఆయన్ని ఘనపరచటము జరుగుతుంది. ఈయన ఎవరో చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు అన్న విషయాలను ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. కానీ ఇట్లా ప్రస్తావించుకోవటము, ప్రభువారిని గురించి చెప్పటం అన్నది ప్రభువారికి సుతామారా ఇష్టం లేదు. కానీ ఆయన ఎంత చెప్పొద్దు అని అనుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా అంత బాగా దేవుని వాక్యము లేకపోతే దేవుని గురించిన సత్యం వివరించబడుతుంది. అలాగా అందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని వినకుండా స్వస్థతల మీద, అద్భుతాల మీద, ప్రభువారి మీద నమ్మకం ఉంచుకోవటం ప్రభువుకి ఇష్టం లేదు. ప్రభువు స్వస్థతలు స్వస్థపరిచేవాడు అన్న రిమార్క్ ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు ఉండాల్సిన రిమార్క్ ఏంటంటే ఆయనకు ఉండవలసిన ఇదేంటనంటే యేసు రక్షకుడు అన్న గుర్తింపు ఉండాలి. కానీ యేసే దెయ్యాలు ఎలగొట్టేవాడు, అద్భుతాలు ఎలగొట్టేవాడు అన్న విషయం సరైంది కాదు.
ప్రభువారు వచ్చిన ప్రధానమైన కారణమే మన పాపముల నుంచి మనల్ని విడిచిపెట్టి మనల్ని స్వస్థపరచటానికి. మధ్యలో ఈ అద్భుతాలు ఈటిలు చేస్తూ ఉంటే ఆయన ఇంకా చాలా పరిచర్య మిగిలి ఉంది చేయవలసింది. ఆయన యొక్క జీవితంలో చివరి గడియల్లోకి వచ్చేసాడు. అందుకే ఆయన విపరీతముగా దేవుని వాక్యాన్ని వివరించే ప్రయత్నాల్లో యేసుప్రభు వారు స్వస్థపరిచిన వారిని ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్పారు. అయినా మరి నిజం ఇప్పుడు ఆగదు కదండి, అది విస్తరించినే ఉంది. అయినప్పటికీ ప్రభు ఉద్దేశం మాత్రం అది కాదు. రోగులను స్వస్థపరచటము, ఆరోగ్యానికి ముద్ర వేయటం, దీనికోసం ఆయన రాలేదు. మనం కూడా నేటి క్రైస్తవ సంఘం కూడా మందిరానికి వెళ్ళేది ఆరాధించటానికి కానీ స్వస్థతలు కోరుకోవటానికి కాదు అన్న విషయాన్ని నీవు నేను మనందరం గ్రహించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.